హలో టు ఆల్ ఇన్ చితిలోకం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం ఒక డైనింగ్ టేబుల్ అండ్ అలానే ఒక షూ ర్యాక్ తీసుకోవాలనేసి ఐకియాకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మేము యూఎస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నాము. ఈ హౌస్లో మాకు డైనింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎలాగైనా ఈ స్పేస్లో ఒక టేబుల్ అండ్ ఒక 4 చైర్స్ వేయాలి. అది పెద్ద సాహసమే. సో దానికోసం మేము ఐకియాలో ఒక డైనింగ్ టేబుల్ హంట్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ టేబుల్ కలెక్షన్స్ చాలా బాగుంది, కానీ మోస్ట్లీ అన్నీ వుడెన్ టేబుల్స్ ఉన్నాయి. సో మేమైతే వుడెన్ టేబుల్ ఖచ్చితంగా వద్దు అని అనుకున్నాం. ఎందుకంటే వుడెన్ టేబుల్స్ మనకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ చాలా హెవీగా కూడా ఉంటాయి. మాకు ప్రస్తుతానికి టేబుల్ అయితే మాకు లైట్ వెయిట్లో కావాలి. అండ్ తర్వాత నెక్స్ట్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఒక మంచి టేబుల్ తీసుకోవాలి అన్నది ప్లాన్. సో అందుకని ఎక్కువ స్పెండ్ చేయాలి అనుకోవట్లేదు. బడ్జెట్లో ఒక టేబుల్ తీసుకోవాలి అనుకున్నాం. నెక్స్ట్ వేరే టేబుల్ తీసుకున్నా కూడా ఇప్పుడున్న టేబుల్ని వేరే రకంగా యూజ్ అయ్యేలాగా ఒక టేబుల్ తీసుకోవాలి అనుకున్నాం. సో దానికోసం ఫైనల్గా అన్నీ చూసి ఈ టేబుల్ అయితే ఫిక్స్ అయ్యాం. ఇది చాలా సింపుల్గా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా స్టాండర్డ్గా కూడా అనిపించింది. ఇదైతే మనం తర్వాత మనకి వర్కింగ్ డెస్క్లా కానీ లేకపోతే అవుట్డోర్ డెస్క్లా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో మాకు ఈ చైర్స్ తీసుకోవడానికైతే చాలా టైమే పట్టింది. చాలా ఆప్షన్సే చూసాం. ఎందుకంటే మనకి చూస్తే నచ్చింది, నాకు క్వాలిటీ నచ్చలేదు. తర్వాత క్వాలిటీ బాగున్నది, అంత స్టెబుల్గా అనిపించలేదు నాకు. సో అందుకని చాలా ఆప్షన్సే ఉన్నాయి. సో బ్లాక్ టేబుల్ కదా, సో బ్లాక్ చైరే తీసుకోవాలి అని అనుకున్నాం. సో అందుకనేసి చైర్స్ కూడా చాలానే చూసాం. వుడెన్ టేబుల్ కాకుండా నార్మల్ మెటల్ లెగ్స్ ఉండేలాగా తీసుకోవాలి అని అనుకున్నాం. సో ఫైనల్గా ఇదైతే ఫిక్స్ అయ్యాము. సో ఇది చాలా స్టేబుల్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంది కూర్చోవడానికి. సో ఇవైతే మాకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇది మాకు మొత్తం 13,000లో అయిపోయింది టేబుల్ విత్ 4 చైర్స్. నేనైతే ఫస్ట్ టేబుల్ని ఇలా వేయాలి అని అనుకున్నాను, కానీ ఇలా వేస్తే ఏమైంది అంటే జస్ట్ 3 చైర్సే మాత్రమే పట్టాయి. సో దానికోసం అని టేబుల్ని ఇలా ఫ్లిప్ చేసేయడం వల్ల సో ఆల్మోస్ట్ ఆల్ 4 చైర్స్ పట్టింది అండ్ స్పేస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం తీసుకున్నది అయితే కరెక్ట్గా ఇలా సరిపోతుంది అని అనుకోలేదు, కానీ వాళ్ళు ఇచ్చిన స్పేస్కి కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు ఇది మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అందుకనేసి దీని మీద ఒక షీట్ తీసుకున్నాను అమెజాన్లో. ఎందుకంటే మనం వెజిటబుల్స్ కట్ చేస్తాం, ఏదో ఒకటి స్పిల్ అవుతూనే ఉంటుంది. సో వుడ్ కదా, పాడైపోతుంది అనేసి ఇదైతే మనం ఈజీగా వైప్ చేసేసుకోవచ్చు ఏదన్నా పడినా కూడా. సో నాకైతే ఇంతటితో మన డైనింగ్ టేబుల్ హంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్టిలోకం. థ్యాంక్ యూ.